గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? కమలం పార్టీకి రాజీనామా చేసి తప్పు చేశానని తెలుసుకుంటున్నారా? పార్టీలో నుంచి బయటకు వచ్చిన ప్రధాని మోదీ, అమిత్ షాపై ఆయన అభిమానం చాటుకోవడం ఇందులో భాగమేనా? మరోవైపు ఓ ఎంపీ కూడా రాజాసింగ్ కేవలం మిస్డ్ కాల్ ఇస్తే కాషాయ పార్టీలో చేరుతారంటూ బాంబు పేల్చారు. ఇదంతా కూడా పార్టీలో దగ్గరయ్యే ప్రయత్నాలేనా? బీజేపీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. గోషామహల్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన కమలం పార్టీ నుంచి హ్యాట్రిక్ సాధించి రికార్డు సృష్టించారు. కానీ రాష్ట్ర బీజేపీ చీఫ్గా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును ఎంపిక చేయడంతో నారాజయ్యారు. రాష్ట్ర పార్టీ చీఫ్ పదవి కోసం తనను నామినేషన్ వేయకుండా సీనియర్లు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత దశాబ్దాలుగా పార్టీలో తనకు ఉన్న అనుబంధాన్ని వదిలేసుకుని కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే రాజాసింగ్ రాజీనామాపై పార్టీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన ఒంటరయ్యారు. కానీ ఇప్పుడు రాజాసింగ్ కమలం పార్టీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జపం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ విజ్ఞప్తి చేశారు. మత మార్పిడులను అరికట్టేందుకు ఒక చట్టం తీసుకురావాలని ప్రధాని మోడీని కోరారు. ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జంగూర్ బాబా లాంటి వ్యక్తులు దేశంలో చాలామంది ఉన్నారని, వారి లక్ష్యం హిందువులను అంతం చేయాలని, హిందువులను మతం మారేలా చేయడమేనని మండిపడ్డారు. ఇలాంటి వారిని అరికట్టేందుకు ఒక చట్టం రావాల్సిన అవసరం ఉందన్నారు. అయితే పార్టీలో నుంచి సస్పెండ్ చేసి నెల రోజులు కూడా గడవక ముందే రాజాసింగ్ పార్టీకి మరోసారి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన బీజేపీ అగ్రనేతల పట్ల తన అభిమానాన్ని మాత్రం చాటుకుంటున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాజాసింగ్ ఎక్కడికి పోలేదని, ఒక్క మిస్డ్ కాల్తో బీజేపీలోకి వస్తారని చెప్పడం కొత్త చర్చకు దారితీస్తోంది. తెలంగాణలో రాజాసింగ్ ఏ రాజకీయ పార్టీలో చేరలేని పరిస్థితి. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేడు, అలాగని బీఆర్ఎస్లో చేరే అవకాశం లేదు. ఇతర పార్టీలో ఆయన ఇమిడిపోయే పరిస్థితి లేదు. ఆ విషయం అర్థం చేసుకోలేక దూకుడు రాజకీయం చేసి అందరిపై ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేసి పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన బీజేపీ పెద్దల్ని ఎలాగోలా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను బీజేపీలోనే కొనసాగేలా అంగీకరించాలని ప్రయత్నిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్ర స్థాయి నేతలను కాకుండా ఆయన నేరుగా జాతీయ స్థాయిలో నేతలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కమలం పార్టీకి దూరం అయ్యాక రాజాసింగ్ వాస్తవంలోకి వచ్చారని అంటున్నారు. అందుకే బీజేపీ హైకమాండ్ను తన హైకమాండ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గోషామహల్ తన అడ్డా అనడం లేదు, బీజేపీ అడ్డా అంటున్నారు. అక్కడే ఆయన రాజకీయం అర్థం చేసుకున్నారని అనుచరులు సంతోషపడుతున్నారు. ఏది ఏమైనా త్వరలోనే రాజాసింగ్ కాషాయ పార్టీలో మరోసారి చేరిక ఖాయమని ప్రచారం జరుగుతోంది.